భారతీయులకు వీసా లేకుండా తమ దేశంలో పర్యటించేందుకు ఇప్పుడు మలేషియా అనుమతిస్తుంది. మరి ఈ దేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా? భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వం మలేషియా పైన అధికారం చెలాయించింది. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత 1957 ఆగస్టు 31న ఈ దేశం బానిస సంఖ్యలు తెంచుకుంది. మలేషియాలో స్థిరపడ్డ విదేశీయుల్లో చైనా, భారత్ కు చెందిన వారే ఎక్కువ. దేశ జనాభాలో దాదాపు 23% చైనీయులు, 7% భారతీయులే ఉన్నారు. మలేషియా అనగానే గుర్తుకు వచ్చేది కౌలాలంపూర్ లోని పెట్రోనాస్ ట్విన్ టవర్. ఇది 1998-2004 మధ్య ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది. సెలంగోర్లోని బాతు గుహల వద్ద 146 అడుగుల కుమారస్వామి భారీ విగ్రహం ఉంది. మలేషియాలో స్థిరపడ్డ తమిళులు దీనిని 2006లో ఏర్పాటు చేశారు. ప్రభాస్ బిల్లా వంటి కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు ఈ ప్రాంతంలో చిత్రీకరించారు. మలేషియాలో 13 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో 9 రాష్ట్రాలను రాజ కుటుంబాలు పాలిస్తున్నాయి. ప్రతి 5 ఏళ్లకోసారి ఈ కుటుంబాల నుంచి ఒకరు మలేషియా చక్రవర్తిగా బాధ్యతలు తీసుకుంటారు. మలేషియా గురించిన పూర్తి సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్.